హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో స్ప్రౌట్ మేకర్లో స్ప్రౌట్స్ ఎలా తయారు చేయాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. దీనికోసం నేను పెసలు అండ్ అట్లాగే శనగలు అయితే తీసుకున్నానండి. సో ముందుగా ఒక్కొక్క గ్లాస్ మీరు ఇంకా ఏవైనా కూడా తీసుకోవచ్చు, మొలకలు వచ్చేవి ఏవైనా కూడా మనం ఈ స్ప్రౌట్ మేకర్లో అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఒక్కొక్క గ్లాస్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. వాటిని ఒకసారి నీట్గా కడిగి మళ్ళీ వాటర్ వేసుకుని ఒక 8 గంటల పాటు నానబెట్టుకోవాలి. సో నేను ఈవినింగ్ అయితే నానేస్తున్నానండి వీటిల్ని. సో ఈవినింగ్ నానేసి ఓవర్ నైట్ నానబెడుతున్నాను. కనీసం 8 అవర్స్ అయితే టైం ఉంటుంది. సో 8 అవర్స్ తర్వాత ఇవి చక్కగా నానిపోతాయి. ఈ స్ప్రౌట్స్ మేకర్ వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. మొత్తం 4 బాక్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనం ఇప్పుడైతే 3 మాత్రమే యూజ్ చేస్తాము. ఒకటి పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు మనం తీసుకున్నది 2 వెరైటీసే కాబట్టి ఆ రెండునేమో ఈ పై వాటిల్లో వేస్తాము. సో ఇప్పుడు నానిపోయిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా వంపేసేయండి. ఈ వాటర్ రెండిట్లో నుంచి కూడా ఇవి సపరేట్గానే ఉండాలండి, మనం కలపకూడదు. ఎందుకంటే ఈ స్ప్రౌట్స్ రావడానికి టైం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా అయితే ఉంటుంది టైము. సో అందుకే కలపకూడదు రెండింటిని కూడా. ఆ నీటిని వంపేసి ఇప్పుడు ఒక బౌల్లో ఇలా పెసలు వేసుకోవాలి, అలాగే ఇంకొక బౌల్లో శనగలు వేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేయండి, గుట్టలాగా కాకుండా మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. అండ్ అట్లాగే ఈ రెడ్ కలర్ మూత ఏదైతే ఉందో దాని చుట్టూ రాకుండా చూసుకోవాలన్నమాట. అక్కడ గ్యాప్ ఉండనివ్వండి. ఇలా మొత్తం కూడా సెట్ చేసేసుకుని పెసలు అండ్ అట్లాగే ఇందులో ఎక్కువ క్వాంటిటీ అయితే పట్టవండి, ఎందుకంటే మళ్ళీ స్ప్రౌట్స్ వచ్చేసరికి కొంచెం పెరుగుతాయి కదా. సో మనం ఇదే గ్లాస్తో ఇంకో గ్లాస్ వేసినా ఏం ప్రాబ్లం లేదు, సరిపోయేవే. అలాగే శనగలు కూడా ఇలా స్ప్రెడ్ చేసేయండి. అండ్ ఇక్కడ కూడా దీని చుట్టూ అయితే రాకుండా చూసుకోవాలి. వాళ్ళ మార్క్ కూడా ఇచ్చారు చూడండి. సో అక్కడ వరకు అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా రెండింటిని కూడా సెట్ చేసుకుని ఇది వచ్చేసి మనకి చెమ్మగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇవి ఆల్రెడీ ఇప్పుడే కదా వాటర్లో నుంచి తీసాము, సో సరిపోతుంది ఇప్పుడు. అండ్ అడుగునున్న బౌల్లో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి. 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకుని ఇప్పుడు దీనిపైన ఈ 2 బాక్సులని కూడా సెట్ చేసేసుకోవాలి. ఇలా సెట్ చేసే టైంలో ఈ రెడ్ కలర్ది ఏదైతే ఉందో కరెక్ట్గా మనం పైన పెట్టే బాక్స్ ఆపోజిట్లో ఉండాలి. సో కరెక్ట్గా ఇలా ఆపోజిట్ లాగా ఉండేలాగా చూసుకుని సెట్ చేయండి. సో ఇలా సెట్ చేసి మూత పెట్టేసి, ఇందులో వాళ్ళు క్లియర్గా మనకు మెన్షన్ చేస్తారు ఆ మాన్యువల్లో కూడా ఇలాగే పెట్టాలి అనేసి. సో ఇలా పెట్టి ఒక 12 అవర్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మామూలుగా అయితే ఓపెన్ చేయకూడదు. సో 12 అవర్స్ తర్వాత చూస్తున్నారు కదా, స్టార్ట్ అయ్యాయండి మొలకలు, ఇంకా పూర్తిగా అయితే రాలేదు. అండ్ అలాగే శనగలు కూడా చూద్దాము. శనగలు జస్ట్ లైట్గా స్టార్ట్ అయ్యాయి అంతే, ఇంకా అసలు రాలేదు. సో ఇవి కొంచెం నాకు ఎందుకో ఎండిపోయినట్టుగా అనిపించాయి అనమాట. సో ఇలా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ జల్లితే సరిపోతుంది. అలానే పోసేయకూడదు వాటర్, అందులో కొంచెం జస్ట్ అలా చిలకరిస్తే సరిపోతుంది అనమాట. సో ఈ వాటర్ని ఇట్లా చిలికించేసి, అంటే కొంచెం చెమ్మదనం ఉంటే ఫాస్ట్గా వస్తాయి అన్నమాట మొలకలు. సో ఇప్పుడు వీటిని క్లోజ్ చేసేసి మళ్ళీ ఒక 1 డే తర్వాత అయితే తీస్తున్నాను. సో 1 డే తర్వాత చక్కగా మొలకలు అయితే వచ్చేసాయి. ఇలాగా పెసలు బాగా వచ్చాయండి శనగల కంటే కూడా. శనగలకి ఇంకొంచెం టైం అయితే పట్టిందనమాట. సో శనగలకి కూడా ఫైనల్గా ఇట్లా మొలకలు అయితే వచ్చేసాయి. సో ఇలా తయారు చేసుకోవాలండి స్ప్రౌట్ మేకర్లో స్ప్రౌట్స్. ఇదైతే నేను అమెజాన్లో తీసుకున్నానండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.